CMR Jewelry Dasra Diwali Dhamaka offer. Flat 6% VA on gold jewelry. Offers only in Kakinada, Rajahmundry, Eluru. విశాఖలో భారీ చోరీ తీవ్ర కలకలం రేపుతోంది. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్ 5లో హైవేకి ఆనుకొని ఉన్నటువంటి ఒక ఇంట్లో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ముగ్గురు చొరబడి 73 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక పెద్ద ఆవిడ్ని 18 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఈ అబ్బాయిని ఇద్దరిని కూడా తాళ్లతో కట్టేసి ఇంట్లోకి చొరబడి ఇంట్లో ఉన్నటువంటి 10 తులాల బంగారం 3 లక్షల నగదును దోచుకెళ్ళిపోయారు కారులో. అబ్బాయితో మాట్లాడదాం. అసలు ఇంత దారుణంగా అంటే సినిమాటిక్ రేంజ్లో ఇప్పుడు దొంగతనాలు జరుగుతున్న తీరు మనం చూస్తున్నాం. ఏకంగా తాళాలు వేసి ఉన్నటువంటి ఇళ్లలో చోరీల నుంచి మనుషులు ఉంటుండగానే కత్తులు కటార్లు కూడా తీసుకొని వచ్చి తాళ్లతో కట్టేసి వాళ్ళని నిర్బంధించి దొంగతనానికి పాల్పడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అసలు ఏం జరిగింది? అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో జరిగిన ఈ భారీ చోరీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. అమ్మ, మీ పేరు? కృష్ణకాంత్ రెడ్డి. ఓకే, ఏం జరిగింది? నైట్ యాక్చువల్లీ అరౌండ్ 12:45 అలాగైంది. నాన్నమ్మ ఈ రూమ్లో పడుకున్నారు, నేను హాల్లో సోఫా మీద పడుకున్నాను. నాన్నమ్మ చెప్పడం వరకు అయితే ఎవరో ముగ్గురు వచ్చి బ్యాక్ డోర్ నుండి వచ్చి వెంటనే నానమ్మని కట్టేశారు అన్నట్టుగా చెప్పారు. నాకేంటంటే ఎప్పుడు ఈ డోర్ క్లోజ్ చేసి ఉండదు, అలాంటిది హాఫ్ క్లోజ్ చేసి ఉండడం వల్ల నాకు ఎందుకు డౌట్ వచ్చింది. అప్పటికి సౌండ్ చేస్తున్నారు. సౌండ్ చేసేటప్పటికి ఏమైందా అని చెప్పి నేను వచ్చిన వెంటనే నేను ఇలా డోర్ చిన్నది పుష్ చేసిన వెంటనే మిగతా డోర్ని పుష్ చేసి ఓ మనిషి వచ్చి సడన్గా పేక పట్టుకొని అలా వెనక్కి తీసుకెళ్ళి తోసినట్టుగా జరిగింది నన్ను. అది అయిపోయిన తర్వాత ఆ మనిషి వెనకాతలు ఇంకో మనిషి వచ్చాడు. ఇంకొక మనిషి వచ్చి ఇద్దరు కలిపి ముఖం మీద అది గుద్ది వెంటనే చేతులకి ట్యాగ్స్ అవి వేసేసారు. కట్టేసిన తర్వాత కాళ్ళు కట్టేశారు. కొంచెం అరుస్తున్నట్టు అయితే మూతికి కూడా ప్లాస్టర్ వేసేసారు. మూతికి కూడా కంప్లీట్ 360 లాగా, అంటే ఓన్లీ ఇలా కాకుండా కంప్లీట్ 360లో ప్లాస్టర్ వేసేసారు. అదేవిధంగా ఏదైతే వెంటనే ఇన్సిడెంట్ అయిన వెంటనే నానమ్మ అరుస్తుంటే ఒక 10 మినిట్స్ అయిన తర్వాత వాళ్ళు వచ్చి అంతా 10 మినిట్స్ అవుతుంది అనగా నా దగ్గరికి వచ్చి ఏంటి నా మొబైల్ తీసుకున్నారు. అలాగే మొత్తం మెడంతా చెక్ చేశారు. చైన్ ఏమైనా ఉంటుందేమో అని చెప్పి చైన్ ఏం లేకపోయేటప్పటికి చేతికి చూసారు. చేతికి అరతులో డైమండ్ రింగ్ ఒకటి ఉంటే దాన్ని అడిగారు. దాన్ని తీసుకోవడానికి చూస్తే నేను ఇలాగా చేతులు బిగబెట్టేటప్పటికి చోటు అనే ఒక వ్యక్తిని పిలిచి ఒక చెక్క డస్టర్ లాంటి దాంతో మండల మీద కొట్టిన వెంటనే నేను చెయ్యి వదిలేసిన వెంటనే ఉన్న రింగ్ని, అంటే రింగ్ చాలా టైట్, సో ఆ ఉన్న రింగ్ని కొంచెం ఒక నిమిషం 2 నిమిషాల పాటున బాగా స్ట్రగుల్ అవుతూ తీసిన తర్వాత ఆ రింగ్ తీసారు. రింగ్ ఉన్నటువంటి ఫింగర్, సో దాంతో డస్టర్తో కొట్టి మరి అక్కడ ఉన్నటువంటి డైమండ్ రింగ్ని కూడా తీసేశారు. అది అయిపోయిన తర్వాత ఈ రూమ్లోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ సడన్గా ఏమైందో తెలియదు. విత్ ఇన్ 1 to 2 మినిట్స్లో మళ్ళీ వచ్చి ఒక మనిషి ఏమొచ్చి ఇలా పట్టుకుని ఇంకొక మనిషి 2 సార్లు గట్టిగా గుద్దాడు. తర్వాత దానివల్ల కొంచెం బాగా ఇయర్ దగ్గర పెయిన్ వస్తుంది, అదేవిధంగా వాచింది. అది అయిపోయింది. ఇలాగ నేను అక్కడ నుండి క్రాల్ అవుతూ వచ్చి ఈ బెడ్ ఎడ్జ్న కొంచెం షార్ప్గా ఉంటుందని చెప్పి ఆ ట్యాగ్స్ని కట్ చేసుకున్నాను. కాలికి ట్యాగ్స్, చేతికి ట్యాగ్స్, మొత్తం కంప్లీట్గా నడవలేని సిచ్యువేషన్. నాన్నమ్మ మరుస్తున్నారు, ఏమైందో తెలియదు. అందుకు అలాగని చెప్పి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ అవి కట్ చేసుకుని ఇంకా అదే కాళ్ళతో ఇంకా ఇక్కడ సిజర్స్ ఉంటాయి బేసిక్గా, అవన్నీ ఎతికితే ఎక్కడ దొరకలేదు. ఆ రూమ్లోకి వెళ్ళి నైఫ్ అది తీసుకొచ్చి అప్పుడు ఫస్ట్ నాన్నమ్మ చేతికున్న వీటిని టేప్ అది కట్ చేసి, కాలుకున్న టేప్ అది కట్ చేసి అప్పుడు నా కాలుకున్నది కట్ చేసుకున్నాను. అప్పటికి మొత్తం బీరువాని బ్రేక్ చేసి అందులో ఉన్న అప్పటికి బీరువా మొత్తాన్ని బ్రేక్ చేశారు. కంప్లీట్గా ఉన్నవన్నీ తీస్తారు. బట్టలు కూడా ఇక్కడ ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మంచం మీద ఉన్న బట్టలు కాస్త ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఎలాగంటే ఇంకా నేను రావడానికి కూడా ప్లేస్ లేదు. అడ్జస్ట్ అవుతూ అలాగా అటు ఇటు కదులుతూ క్రాల్ అవుతూ వచ్చే పొజిషన్లో ఉంది. అలా వచ్చాను. ఈ ఇన్సిడెంట్ అంతా జరిగింది అయిన ఒక 10 నిమిషాలకి, అంటే కొంచెం టైం పట్టింది, ఒక 5 to 6 మినిట్స్ అయ్యింది. నాన్నమ్మ ఏమొచ్చి లైట్లు అవి ఏమీ ఆన్ చేయొద్దు, డోర్స్ అన్నీ ఒకసారి మళ్ళీ చూడు అని చెప్పి వెంటనే డాడీకి కానీ మమ్మీకి కానీ కాల్ చేయమంటే నేను వెంటనే పిఎస్కి కాల్ చేశాను. 112 కాల్ చేసిన వెంటనే ఫాస్ట్ రెస్పాన్స్ వచ్చింది. ఎంత టైంలో వచ్చారు పోలీసులు? విత్ ఇన్ 5 మినిట్స్. ఎగ్జాక్ట్లీ ఏ టైం అమ్మా? మిడ్ నైట్ ఇది అరౌండ్ 12:45 to 1:15 ఇన్సిడెంట్ జరిగింది. 117కి నేను 112 కాల్ చేశాను. 120 కల్లా నాకు రిటర్న్ రెస్పాన్స్ వచ్చింది 112 నుండి. స్టేషన్ నుండి బీట్ కానిస్టేబుల్స్ కాల్ చేశారు, కానిస్టేబుల్ వాళ్ళు కాల్ చేశారు. అరౌండ్ 130 కల్లా షూర్గా చెప్పగలను 130 కల్లా పోలీసులు అయితే వచ్చారు. ఫస్ట్ వచ్చారు, తర్వాత ఎస్ఐ గారు వచ్చారు, లా అండ్ ఆర్డర్ ఎస్ఐ గారు వచ్చారు, సిఐ గారు వచ్చారు,
తర్వాత ఇదంతా వీళ్ళు వచ్చిన 3 పర్సన్స్ కదా, ఎంతమంది? ముగ్గురు. సో వచ్చిన ఈ 3 పర్సన్స్ కూడా ఎంత టైం ఇక్కడ ఇంట్లో మొత్తం ఈ బేభత్సాన్ని? ఒక 20 to 30 minutes. 20 to 30 minutes లో మొత్తం ఇల్లంతా 20 to 30 minutes లో మొత్తం ఇలాగ ఇచ్చేసారు. సో మీకేమనిపిస్తోంది? వాళ్ళ మీద ఏమైనా డౌట్ తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చా, లేకపోతే ఇక్కడ వాళ్ళ అవుట్ ఆఫ్ ఇతర స్టేట్స్, ఈ మధ్య యూపీ నుంచి వచ్చిన గ్యాంగ్స్ తిరుగుతూ ఉన్నాయి, అట్లా ఏమైనా అనిపించిందా? వాళ్ళ పేర్లు కానీ ఫేస్ కట్స్ కానీ? అంటే నార్మల్గా హిందీ మాట్లాడడం, అది కూడా అంత ఫ్లూయెంట్గా మాట్లాడడం వల్ల నేను నార్త్ ఇండియా అని చెప్పగలుగుతున్నాను. కానీ నార్మల్గా అయితే తెలిసిన వాళ్ళే అయ్యి ఉండాలి, బాగా తెలిసిన వాళ్ళే చేశారన్నాను నేను ఏది క్లారిటీ ఇవ్వలేను. ఎందుకంటే నేను కూడా చాలా తక్కువగా ఇంట్లో రెగ్యులర్గా వచ్చేవాళ్ళని కానీ లేదంటే తక్కువ కాబట్టి సో నేను ఏది క్లారిటీ ఇవ్వలేను. అంటే రోజు ఇంటికి వచ్చిన వాళ్ళే చేశారు అలాగని చెప్పి. వాళ్ళ భాష వాళ్ళ దీని ప్రకారం అయితే పక్కా నార్త్ ఇండియన్స్ అని అయితే చెప్పగలను. ఏజ్ గ్రూప్ మేబీ ఉండొచ్చు. ఏజ్ గ్రూప్ అయితే 20 to 25. వచ్చిన వాళ్ళందరూ సర్జికల్ గ్లౌజెస్ వేసుకున్నారు. తర్వాత మాస్క్ పెట్టుకున్నారు. కంప్లీట్ 360. ఓన్లీ ఐస్ కనిపిస్తాయి, ఓన్లీ ఐస్ కనిపించేలా ముగ్గురు మాస్క్లు వేసుకున్నారు. అందులో ఒకళ్ళు నేను నోటీస్ చేసినంత వరకు రెడ్ ఆర్ మెరూన్ కలర్ షర్ట్ వేసుకొచ్చారు విత్ బేర్ ఫుట్. షూస్ కానీ చెప్పులు కానీ ఏం వేసుకోలేదు. అది. సో వచ్చిన వాళ్ళు ఏమైనా వెపన్స్ లాంటివి తీసుకొని వచ్చున్నారా? అంటే నా ఐడియా ప్రకారం అయితే టూల్ కిట్ అయితే ఒకటి తీసుకొచ్చారు, అదైతే 100% షూర్. కానీ వెపన్స్ ఏవైతే తీసుకొచ్చారు అన్న దాని మీద నేను ఎటువంటి గ్యారంటీ ఇవ్వలేను. అంటే ఈ వెపన్స్ తీసుకొచ్చారు లేదా ఈ వెపన్స్ ఉండే ఛాన్స్ ఉంది అని నేను ఏది 100% చెప్పలేను. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, చెల్లి, మమ్మీ, డాడీ, నానమ్మ. అమ్మ, డాడీ, చెల్లి ఎక్కడికి వెళ్ళారు? డాడీ హైదరాబాద్ ట్రిప్ వెళ్ళారు. యాక్చువల్లీ పైన సేమ్ పోర్షన్ హౌస్ ఉంది, ఓన్లీ నైట్ టైం పడుకోవడానికి అది యూజ్ చేస్తారు. సేమ్ పోర్షన్ హౌస్ ప్లస్ గెస్ట్ హౌస్ ఉంది, అది ఓన్లీ పడుకోవడానికి యూజ్ చేస్తారు అంతే. సో వాళ్ళు అక్కడ పడుకున్నారు, మేము ఎదురు ఇక్కడ పడుకున్నాం. అంటే డాడీ ఊరు వెళ్ళారు కదా అన్న ఉద్దేశంతో. ఎన్ని డేస్ అవుతోంది ఇంట్లో మీ ఇద్దరే ఉంటే? అంటే నానమ్మ మీరు మాత్రమే ఉండే? 2 days. సో మేబీ వీళ్ళు రెక్కి నిర్వహించి ఉండొచ్చేమో. అంటే ఇంట్లో వాళ్ళు ఎవరు ఊరు వెళ్ళే పొజిషన్ ఉంది, ఇద్దరే ఉండొచ్చు అని ఏమైనా తెలుసుకొని ఇదంతా చేసి అవన్నీ మనం చెప్పలేం కదండి. అవన్నీ మనం చెప్పలేం. రెక్కి చేశారు, ఏదో చేసిన వాళ్ళకి తెలియాలి లేదంటే ఇంకెవరికైనా తెలియాలి, కానీ మనకైతే తెలిసే ఛాన్సెస్ అయితే ఏం లేవు. సో నైట్ మీ దగ్గర నుంచి ఇమ్మీడియట్గా ఫోన్ లాగేసుకున్నారా మీరు? ఇంట్లో అమ్మకి డాడీకి ఎవరికైనా కాల్ చేయడానికి ట్రై చేశారా? నా మొబైల్ అయితే నేను హ్యాండిల్ చేసే పొజిషన్లో లేను. ప్లస్ సిరి అలర్ట్ చేద్దామంటే కూడా నోరు మొత్తం మూసేసింది కాబట్టి ఐ వాజ్ హెల్ప్లెస్. అండ్ మొబైల్ని అంతా నా రింగ్ తీసుకునే టైంలో మొబైల్ని దివాన్ కాట్ కింద తీసుకురేశారు. సో పెద్ద ఆమెతో కూడా ఒక్కసారి మాట్లాడదాం. ఎందుకంటే నైట్ అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో వచ్చినటువంటి ముగ్గురు దుండగులు, అంటే ఈ అబ్బాయి చెప్తున్న ప్రకారం వాళ్ళైతే పూర్తిగా హిందీలో మాట్లాడుతున్నారు వాళ్ళ కాన్వర్జేషన్ కాబట్టి యూపీ సైడ్ వాళ్ళు కావచ్చు, మన స్టేట్ వాళ్ళైతే కాదు అని ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఒక 2 రోజుల నుంచి కూడా కేవలం 73 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పెద్ద ఆమె ఈ అబ్బాయి, ఇప్పుడు మనతో మాట్లాడిన అబ్బాయికి 18 years, తను మాత్రమే ఉంటున్నారు. నైట్ వచ్చినటువంటి ముగ్గురు ఒక 20 to 30 minutesలో ఇల్లు మాత్రం బీభత్సం సృష్టించారు. అలానే వచ్చిన వాళ్ళు కేవలం నగలు డబ్బు దోచుకొని వెళ్ళడమే కాదు, ఇంట్లో ఉన్నటువంటి మనుషుల్ని కూడా ఏ రకంగా హింసించారు అనేది అబ్బాయి చెప్పిన మట్టి చూస్తే సినిమాటిక్ రేంజ్లో ఈ భారీ చోరీ జరిగిందని 100% మనం చెప్పొచ్చు. ఆమెను వృద్ధురాల్ని ఇక్కడ కట్టేసి ఆ అబ్బాయి బయటను పడుకుంటే ఆ హాల్లో పడుకున్న అబ్బాయిని ప్లాస్టర్ వేసి నోటికి అంటే అరవలేకుండా, అలాగే నెక్కి, అలానే సెల్ ఫోన్ హ్యాండిల్ చేయడానికి వీలు లేకుండా దివానా కాట్ కిందకి ఇసిరేసి ఆ అబ్బాయి 2 కాళ్ళు చేతులు కట్టేసి ఇట్లాంటి వాతావరణం క్రియేట్ చేసినటువంటి పరిస్థితులు ఇప్పుడు పోలీసులకు పెద్ద సవాల్గా మారింది ఈ భారీ చోరీ. ఆ పెద్దావిడితో కూడా మాట్లాడదాం. అసలు నైట్ ఎట్లాంటి పరిస్థితులు, ఆ పరిస్థితులు కూడా వాళ్ళు కొంత ప్యానిక్ అయిపోకుండా ఆ మనవడిని ఆమె కొంత గైడ్ చేయగలిగినటువంటి పరిస్థితిలో ఉన్నారంటే ఒకసారి ఆమెతో కూడా మనం మాట్లాడదాం. అమ్మా ఏం జరిగిందమ్మా? మీ పేరు? ఎల్లయ్యమ్మ. ఏం జరిగింది? ఎన్ని గంటలప్పుడు వచ్చారు? 1 గంట అప్పుడమ్మా. 1 గంట అప్పుడు నేను 12 గంటలకు లేచాను, వాష్రూమ్కి వెళ్ళి వచ్చాను. వస్తే నిద్ర పట్టలేదు, 12:30 ఇలాగ అవుతుంది. అప్పుడు నాకు ఈ శబ్దం వచ్చింది, తలుపు తీసినట్టు శబ్దం. ఈ తలుపు తీసినట్టు శబ్దం వస్తే చూశాను. చూస్తే ముందు 2 నిలబడ్డారు, తర్వాత ఒకడు 22, 23 సంవత్సరాలు ఉంటాయి, తెల్లగా ఉన్నారు, పొడవుగా ఉన్నారు, హిందీలో మాట్లాడుతున్నారు. అయితే వాడు రాగానే వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ నిలబడగానే అని కేకలేశాడు.
కేకలేస్తే ఆడొచ్చి నా 2 కళ్ళు మూసాడు. మీరు కేకలు వేసింది మనవడికి వినిపించిందా? హాల్లో వినపడదమ్మా, అక్కడికి వినపడదు, తలుపేస్తే వినపడదమ్మా. అయితే అనగానే 2 కళ్ళు మూసాడు. ఒకడొచ్చి ఇంకొకడొచ్చి చోటు చోటు అన్నాడమ్మా. అంటే ఆడొచ్చి వెడల్పు ప్లాస్టర్లు ఉన్నాయి కదమ్మా, ఆ వెడల్పు ప్లాస్టర్ వాడు పట్టుకొచ్చి టపా 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 చెప్పడం. మనం కట్ చేస్తే అవుతుంది కదా, చింపుతున్నాడు. చింపి వీడికి అందిస్తే ముక్కు ఇక్కడి నుంచి ఇదంతా ముఖం అంతా వేసాడమ్మా. నన్ను కూర్చోబెట్టి ఇలాగ ముఖం అంతా చుట్టాడమ్మా. ముఖం అంతా చుట్టాడు. ప్లాస్టర్ నుంచే, కొట్టలేదమ్మా, ప్లాస్టర్ నుంచే అది ప్లాస్టర్ అంతా అంటించాడమ్మా. అంటించేస్తే నేను వచ్చి అంటున్నానమ్మా. నా ఎంతటి నాకే వినపడుతుంది అంటే నన్ను వచ్చి ఊరుకోమని చెప్పాడమ్మా హిందీలోను. ఊరుకోమంటే నేను కొంచెం అరడం తగ్గించాను. తర్వాత ఒకడు వచ్చి 2 చేతులు పట్టి దీనికి 5 తులాలు నేను ఫంక్షన్కి వెళ్ళి వచ్చానమ్మా, ఉంచాను. గాజులు తీసాడమ్మా. ఒకడు వచ్చి ఈడు పట్టుకుంటే లాగేశారు. ఈడొచ్చి ఇట్లా ఆగుతుంటే ఇది అడ్డీసి రాలేదమ్మా ఉంగరం. అప్పుడు నేనే తీసిచ్చాను, అడిగి తీసిచ్చాను. భయం వేసింది మీకు? వాళ్ళు ఏదో చేస్తారు అన్న భయం వేయలేదమ్మా నాకు. వాళ్ళకి ఇచ్చేయాలని ఇచ్చాను. ఈ ఉంగరం లాగేసాడమ్మా. ఉంగరం లాగిస్తే ఉంగరం లూజుగా ఉంటుంది. ఉంగరం వచ్చింది, పట్టుకెళ్ళిపోయాడు. తర్వాత చెవులు ఇలా లాగాడు, పెద్దవే స్టార్లు. చెవులు ఇలా లాగానే ఈ చేతులతోనూ ఇలాగ వద్దని చెప్పాను. అడిగి వద్దంటే ఆడ వదిలేశాడు. నేను చెప్పాను నేను ఇస్తాను అనేసి. అప్పుడు వదిలేస్తే నేనే చీరలు తీసి ఈ 2 పెద్ద చెవులువి మాటిల్లును తీసిచ్చేస్తే చీరలు పడిపోయాము. అక్కడ పెట్టాను. చెవులు విని మాటిల్లును అది చేతికి ఇచ్చాను. ఇచ్చేస్తే అది పట్టుకెళ్ళిపోయాడు. గొలుసు తీసాడు, ప్లాస్టర్ కట్టేసాడు కదా, గొలుసు ఎలాగ వస్తుంది మీద నుంచి? రాదు కదా. ఆడొచ్చి గొలుసు తీయిపోయాడు ఇలా మీద నుంచి. తీయిపోయి ఇంకొకడు వచ్చి టప్పమనే శబ్దం వచ్చింది. అంటే కట్ చేసాడు. ఇది గొలుసు కట్ చేసాడు. 2 తులాలన్నర ఇది. తర్వాత వచ్చి నేను చెయ్యము అన్నట్టుగా మాట్లాడారు. వాళ్ళు మాట్లాడితే నాకు అర్థమవుతుంది, నేను మాట్లాడలేను. వాళ్ళు హిందీలో చెప్పాను. అరవకు, అలాగనే నిన్నేమి చెయ్యు అని చెప్పారు. అయితే ఒకడు వచ్చి ఇలాగ తల రుద్ది ఇలా తల మీద చేసి హెడ్డెక్క అన్నాడు ఇంగ్లీష్లో నన్ను. అంటే నేనేమనలేదు. చాలాసేపు ఒక 5-6 సార్లు ఇలా చేసాడు. చేసి వెళ్ళిపోతాము, గొడవ చేయొద్దు అన్నట్టుగా అడిగాడమ్మా. తెలివైనడు కదా, అడిగితే నేనేం మాట్లాడలేదు. అయితే వెళ్ళిపోతున్నాం అని చెప్పారు. ఒకడు చెప్పాడు సోజా అన్నారు, పడుకోమని. ఇవన్నీ నాకు వచ్చి ఇక్కడొకడు కూర్చున్నాడమ్మా, ఇక్కడొకడు కూర్చున్నారు. కూర్చొని ఇగో ఆ టవల్తోనూ పేక నొక్కిపోయారు. ఈ టవల్తోనూ పేక నొక్కిపోయాడు. అక్కడ ఉంటుంది ఆ టవలు, అక్కడ తెచ్చి పేక నొక్కిపోయాడు. పేక నొక్కిపోతే నేను అరలేదు. అరపగానే ఇక్కడ కూర్చున్నాడమ్మా, ఇక్కడ గుండెల మీద కూర్చున్నాడు. ఇక్కడే ఇలా పడుకున్నాను. గుండెల పడుకొని ఉన్నారు, కాళ్ళ మీద ఒకడు, గుండెల మీద ఒకడు కూర్చున్నాడు. తర్వాత వచ్చి ఒకటి అటు నుంచి వచ్చి తాడు, అలా ప్లాస్టిక్ తాళ్ళు ఉన్నాయి కదమ్మా, అలా దాంతో కాళ్ళు కట్టేశాడు. కాళ్ళు చేతులు ప్లాస్టర్, అంతా ప్లాస్టరే. నోట్లో ప్లాస్టర్ కూరేశారు. నాకు నోట్లో కూరేశారు. నాకు అంటుకుపోతుంటే ఆఖరి వెళ్ళినప్పుడు మాత్రం పడుకోమని ఈ దుప్పటిని కప్పేసి, ఇదే నేను కప్పుకుంటా, దుప్పటిని కప్పేసి కాళ్ళు ఇలాగ ఉన్నాయమ్మా. నేను అనుకున్నాను, తండ్రి బాబా నాకేమి జరగకూడదు అనుకుంటే ఈ దుప్పటిని కప్పేశారమ్మా. దుప్పటిని కప్పేసి వెళ్ళిపోతామని చెప్పారు. చేసేసి హింసించేసి వెళ్ళిపోతున్నప్పుడు తలనొప్పి వస్తుంది అని అడిగి మళ్ళీ దుప్పటి కప్పేసి వెళ్ళిపోయారమ్మా. ఇలాగే వెళ్ళిపోయారు ముగ్గురును.
వెళ్ళిపోతే నేను ఒక 10 నిమిషాల వరకు అరవద్దన్నారు. ఇదంతా చేస్తున్నప్పుడు మనవడికి ఇంకేం తెలియలే. అప్పటికే ఆడికి కొట్టేశారమ్మా. ఆడి ఇక్కడ వరకు వస్తే నాని ఏటి అరుస్తున్నారు నాన్ని అనేసి ఇక్కడికి వస్తే ఆడిని వచ్చి వెనక్కి తోసి ఆడికి కట్టేసి ప్లాస్టర్ పెట్టేసి ఆ డైమండ్ రింగ్ ఉన్నది అడికి అది లాక్కొని లాక్కొని తోసారు అక్కడికేను సోఫా మీద నుంచి. వచ్చాడు ఆడు ఇలా పంగురుకొని కాలు కట్టేశారు కదా. అయితే ఇది వెళ్ళిపోతాం అన్నారు కదా. 10 నిమిషాల తర్వాత నేను ఊరుకొని నాను అని పిలుస్తున్నాను ప్లాస్టర్ ఉంటుండగా. నేను అంటే చిన్న మాట అంటున్నాడు. అమ్మో నాకు మనం నేట్ చేశారు తండ్రి అని ఆ బాబాకి దాన్ని పెట్టుకొని చూస్తే నేను నాను చూడమ్మా అంటే నాని అనేసి నా మనోడికి ఇక్కడికి వచ్చి ఏడిస్తే బాబు కత్తి రంగులు ఉంటుంది, కత్తి తీనైనా కట్ చేసినైనా అనేసి అంటే నాకు చేతులు కట్ చేసి కత్తి టేప్ కట్ చేసాడు. నేను ఇవన్నీ లాగేసుకున్నాను చేతులు కాళ్ళకు కూడా వెళ్ళడు కట్ చేసాడు. ఆడు కట్ చేసుకున్నాడు. 1:30 అయిందమ్మా. అప్పటికి చెమ్మ ఫోన్ చేయగానే 18 మంది వచ్చారమ్మా పోలీసులు. 18 మంది 1:30కైనా 4 చేతులు ఎత్తి దండం పెట్టాలి. 18 మందికి వచ్చామ్మా. నువ్వు భయపడద్దు, వణికిపోతున్నావు, హాస్పిటల్కి తీసుకెళ్తాం అన్నప్పుడేను వద్దు నాన్న నాకు హాస్పిటల్ వద్దు, నేను రానన్నా పర్వాలేదు బాగున్నాను, ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాను అనేసి అని చెప్తే అప్పటి నుంచి తెల్లవారి 8:30 అయిన వరకు ఉన్నారమ్మా. అందరూ కార్లు వేసుకొని వచ్చాను పోలీసులు. రాత్రి వచ్చిన ముగ్గురు మొహాలకి ఇవి వేసుకున్నారమ్మా, సంచిళ్ళు అటు వేసుకున్నారమ్మా, ఇవి పెట్టుకున్నారు గ్లౌజులు, చేతులకి గ్లౌజులు ఉన్నాయి నల్లవే ముగ్గురును. సంచిళ్ళు అటువి వేసుకున్నారు. కళ్ళు కనబడుతున్నాయి, ఇలా కనబడుతుంది, లూజువే కనబడుతున్నాయి గ్లౌజులు వేసుకున్నారు. సినిమాల్లో మనం దొంగలని చూసేటట్టు వచ్చారు, టీవీలో చూసినట్టు. ఏదైనా మీరు చాలా కొంచెం ధైర్యం చేసుకుని ఆ బాబాయ్ ఇచ్చాడమ్మా నాకు ధైర్యాన్ని. అదే మనవడు కూడా చెప్తున్నారు, నానమ్మ కొంచెం ధైర్యంగా ఉండి నన్ను ఇది చేయడం వల్ల కూడా కొంచెం నేను ఒక్కడేనమ్మా నాకు వారసుడు. ఇప్పుడు 5 సంవత్సరాలు అయ్యిందమ్మా. ఆయన గారు చచ్చిపోయి 20 రోజులకి నా కూతురు చచ్చిపోయిందమ్మా. ఆ సంవత్సరంలోనే తర్వాత అల్లుడు 18 రోజులకి ముగ్గురు 2020లోను. ఇంక నాకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందమ్మా. సాయిరామ్ తల్లి ప్రాణాలతో బయట ఉన్నామమ్మా. నాకు అదే చాలమ్మా. నా పిల్లడు నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ పిల్లడు వాళ్ళు, ఎందుకంటే కొన్ని చోట్ల దొంగతనాలు మనుషులను కూడా చంపేసి. అవునమ్మా. లేదమ్మా వాళ్ళకి కూడా చేతులు ఎత్తాను పెట్టాలి. నా మనవడిని కాపాడాడు బాబా ఉన్నాడు. ఒకటమ్మా అన్ని బాబాలే. మనోడు ఉన్నాడమ్మా. నా మనోడికి పోయిన బంగారం పోయిన వస్తువులు అన్ని జాగ్రత్తగా పోలీసులు కొన్ని రోజులు లేట్ అయినా మీ వస్తువులు మీకు వచ్చే దొరికినా దొరకపోయినా పర్వాలేదు, మేము బాగున్నాం, నాకు అదే చాలు. నా మనవడు బాగున్నాడు, నాకు అదే చాలు. ఆయన కొట్టేశారు, చెవులో రక్తం వచ్చిందమ్మా. అప్పుడు 5 గంటల వరకు అలా రక్తం ఉన్నది, చెవి నొప్పి వస్తుందమ్మా. అంతేనమ్మా. కానీ మేమెవరికి అన్యాయం చేయలేదమ్మా. నేను వాళ్ళైతే తెలిసిన వాళ్ళు కాదు, వాళ్ళ భాష కానీ లేదమ్మా. మనం మనోళ్ళు హిందీ మాట్లాడితే ఒక రకంగా ఉంటుందమ్మా. నాకు తెలుసు వచ్చిరా అన్నట్టుగా ఉంటుంది. అలా కదమ్మా. వాళ్ళు అందులో పుట్టి పెరిగిన అటుకసాలేనమ్మా. ఒరిస్సా వాళ్ళు వాళ్ళేనమ్మా. వాళ్ళే మామగారు చెప్తున్నట్టు ఈ మధ్య రీసెంట్గానే బవేరియా గ్యాంగ్లో కీలకమైన ముఠా సభ్యుడిని కూడా విశాఖ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. దానికోసం సిఐఎస్ఐ వాడితో ఫ్రెండ్షిప్ చేసి ట్రాప్ చేసి వైజాగ్ తీసుకొచ్చి వాడి ద్వారా ఇట్లాంటి మారణ ఆయుధాలతో తిరుగుతూ దొంగతనాలకు నేరాలకు తెగబడుతున్నటువంటి ఒక కీలకమైన ముఠా సభ్యుడు ధర్మేంద్ర కుమార్ని పట్టుకున్న
2 days ఇంకా 48 గంటలు కూడా గడవక ముందే విశాఖలో భారీ చోరీ తీవ్ర కలకలం రేపుతోంది. ఒక ఇంట్లో, అది కూడా హైవేకి ఆనుకొని ఉన్నటువంటి ఇందిరానగర్ 5 కంచరపాలెం PS లిమిట్లో ఉన్నటువంటి ఒక ఇంట్లో అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో చొరబడ్డ 3 దుండగులు ఎంత బీభత్సాన్ని సృష్టించారంటే మామగారు 73 ఏళ్ల వయసులో కూడా తను చాలా ధైర్యం తెచ్చుకొని భగవంతుడు ఉన్నాడు, మమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తే చాలు, నన్ను నా మనవడిని ఏ వస్తువులు పోయినా పర్వాలేదు అనేటటువంటి ఆమె ధైర్యం కూడా, మనోధైర్యం వల్ల కూడా వాళ్ళు ఏంటంటే మొత్తం పాపం ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా వాళ్ళని హింసించి ఇంట్లో ఉన్న 10 తులాల బంగారాన్ని, 3 లక్షల నగదుని, మొత్తం 13 తులాల బంగారాన్ని, 3 లక్షల నగదును, కొన్ని వస్తువులు కూడా వాళ్ళు దోచుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. దీనికోసం ఇప్పటికే విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో క్లోజ్ టీమ్ అయితే రంగంలోనికి దిగడం జరిగింది. మీ కారేనండి? కారు తీసుకెళ్ళిపోయారు. కారు ఇప్పుడు పోలీసులు ఫోన్ చేశారు, అక్కడ మధురవాడ దగ్గర ఎక్కడో ఉన్నది అనేసి ఉన్నది, కారు దొరికిందమ్మా. కారు సో దొంగతనం చేయడమే కాకుండా వీళ్ళ కారులోనే వాళ్ళు ఎస్కేప్ అవడానికి కూడా ఉపయోగించినటువంటి పరిస్థితి. కార్ కేసు కారు బండివి ఇక్కడే పెడతాడు బాబు. బాబు హైదరాబాద్ వెళ్ళాడమ్మా, మొన్న సాటర్డే వెళ్ళాడు, రాత్రి ఇలా జరిగింది. బాబు కూడా వచ్చాడు, ఫ్లైట్లో వచ్చాడు బాబు. తాళాలు ఇక్కడవి తీసుకుని వెళ్ళిపోయారు తాళాలు. సో ఇక్కడ కార్ కేసు ఉంటే కార్ కూడా తీసుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికే వీళ్ళ కోసం పోలీస్ టీం అయితే రంగంలోనికి దిగింది. ఖచ్చితంగా వాళ్ళందరినీ పట్టుకునే పనిలో పోలీసులు సీరియస్గా ఉన్నారు. సో కాల్ చేసిన వెంటనే పోలీసులు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయిన తీరు పట్ల కూడా వీరు కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ టైంలో ఇద్దరే ఉన్నారు, ఎవరు రాని పరిస్థితి. 18 మంది పోలీస్ టీం ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి రావటం వల్ల మాకు చాలా ధైర్యం వచ్చింది. ఆఖరికి వాళ్ళు చేసినటువంటి ఏదైతే బీభత్సం క్రియేట్ చేసి వెళ్ళారు, సినిమాలో నేను టీవీలో చూస్తూ ఉంటాను ఆ తరహా దొంగతనాలు, అది నాకే జరగటం అనేది నేను జీర్ణించుకోలేకపోతున్నాను, వణికిపోతున్నాను రాత్రి జరిగినటువంటి పరిస్థితిని చూసి అంటూ ఆమె చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎప్పటికప్పుడే విశాఖ పోలీసులు ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ ఉన్నారు. వేరే ఇతర రాష్ట్రాల నుంచి, బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్నటువంటి దుండగులు తెగబడుతున్నారు. ఎక్కడికక్కడే గోల్డ్ రేట్ పెరుగుతోంది. ఎక్కువ శాతం ఈ భారీ చోరీలకు తెగబడుతున్న పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అందరూ అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి ఉంది. సీసీటీవీ ఉందా అమ్మా ఇంటికి? ఉన్నాయమ్మా, అవి పని చేయలేదమ్మా. మొన్న ఊరులు వచ్చాయి కదా, అప్పుడు పోయాయి, పని చేయించలేదు. సో సీసీటీవీ ప్రాముఖ్యత కూడా ఎక్కువగా పోలీసులు చెప్తా ఉన్నారు. ఇట్లాంటి నేరస్తుల్ని త్వరితగతిన పట్టించడానికి అవకాశం ఉంటుంది. నేరస్తులు ఎవరైనా ఏదైనా ఒక రకమైన చోరీలకు కానీ ఏదైనా క్రైమ్ చేయడానికి వచ్చినా సీసీ కెమెరాలు ఉంటే కనుక కొంత భయపడే పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి ఈ రకంగా ఫస్ట్ పబ్లిక్ ప్రతి ఒక్కరూ కూడా మీరుంటున్నటువంటి గృహాలకి కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు, ఏదైనా వాణిజ్య సముదాయాలైనా సీసీ కెమెరాలు అనేది మస్ట్ అండ్ షుడ్ గా పెట్టుకోవాలని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. దీన్ని ఒక సూచనగా తీసుకోండి, మీరు కూడా అలర్ట్ గా ఉండండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు